సైనిక దళం అమ్ముల పొదలో మరో సరికొత్త ఆధునిక ఆయుధం చేరనుంది. అణవస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని-5 ఖండాంతర క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా వీలర్ ఐలాండ్ లో ఉన్న ఇంటీరియన్ టెస్ట్ రేంజ్ నుంచి మొబైల్ లాంచర్ సహాయంతో దీనిని శనివారం ఉదయం ప్రయోగించారు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరిగింది. అగ్ని-5 కు సంబంధించిన అన్ని పరీక్షలు పూర్తవడంతో ఈ ఏడాదే సైన్యానికి అందజేస్తారు. 5000 కిలోమీటర్ల దూరంలోని సుదూర లక్ష్యాలను కూడా ఛేదిస్తుంది. తూర్పు చైనా మొత్తంతో పాటు పశ్చిమ ఐరోపాను కవర్ చేస్తుంది. బుల్లెట్ కంటే వేగంగా దూసుకుపోతుంది. 1000 కిలో అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. దీనిని సైన్యానికి అప్పగించినా ప్రధానమంత్రి అనుమతి లేకుండా ప్రయోగించడానికి వీలులేదు. అణ్వాయుధాలను శాంతియుత ప్రయోజనాల కోసమే వాడతామని ప్రపంచ దేశాలకు మన దేశం ఇచ్చిన హామీయే ఇందుకు కారణం. అగ్ని-5 ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ప్రయాణ మార్గాన్ని నిర్దేశించే గైడెడ్ నావిగేషన్ వ్యవస్థ దీని ప్రత్యేకత. పొడవు 17 మీటర్లు, బరువు 50 టన్నులు. 3 దశల్లో 3 ఇంజన్ల సహాయంతో ఇది ఆకాశంలోకి దూసుకుపోతుంది. మొదటి ఇంజన్ 40 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్తుంది. రెండో ఇంజన్ 150 కిలోమీటర్లు, మూడో ఇంజన్ 300 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్తుంది. అంతిమంగా భూమికి 800 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది. 4, 3, 2, 1 now 1 2 3 4 అగ్ని-5 ను ఇంతకు ముందు 2 సార్లు పరీక్షించారు. 2012, 2013లో దీనిని టెస్ట్ చేశారు. శనివారం జరిపిన 3వ పరీక్ష కూడా విజయవంతమైంది. దీంతో అగ్ని-5 కు ఇక డోకా ఉండదని DRDO నిర్ధారించింది. అగ్ని-5 ప్రాజెక్టును 2009లో చేపట్టారు. 5 ఏళ్లలో దీనిని పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. మన దేశంలోని ఎక్కడి నుంచైనా ప్రయోగించే అవకాశం ఉంది. అణ్వాయుధాలను ప్రయోగించిన తర్వాత కూడా దాడి చేసే సామర్థ్యం దీనికి ఉంది. అగ్ని-5 ను విజయవంతంగా ప్రయోగించిన DRDO శాస్త్రవేత్తలు, సైనికాధికారులను ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు.